అనేక పనులు పెట్టుకుంటాం, కొన్ని అత్యవసరమైన పనులు పెట్టుకుంటాం. ఇది ఖచ్చితంగా పలానా సమయానికి జరిగి తీరాలి అని సమయం కూడా పెట్టుకుంటాం. ఒకవేళ ఈ పని జరగకపోతే ఇంకా నా పరిస్థితి ఏంటి అని కలవరాన్ని కూడా ముందే ఊహించేస్తాం. అయితే మనం దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయడం అన్న సంగతి మర్చిపోతాం. దేవుని యొద్దకు వెళ్ళి మన పనులు ఆయన మీద ఉంచి కృపా సింహాసనం యొద్దకు వెళ్ళి ప్రభు దగ్గర మొరపెట్టడం, ప్రార్థించడం అన్న విషయాన్ని మనం బొత్తిగా పట్టించుకోం. రాజైన దావీదు ప్రతి విషయంలో యెహోవా యొద్ద విచారణ చేస్తాడు. మనం నేర్చుకుందాం. చక్కగా వాక్యంలో దావీదు గురించి చదివినప్పుడల్లా మనం ఈ విషయాలు నేర్చుకుంటాం. తన దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు అని, యెహోవా యొద్ద విచారణ చేయడానికి ధైర్యం కలిగి ఉన్నాడు అని. నిజంగా అద్భుతం కదా. మనం కూడా అలా చేద్దాం. మన పనులు సఫలము కావాలి అంటే ఏం చేయాలి? 3 సూత్రాలు. మన పనులు లేదా మన ప్రయత్నాలు సఫలము కావాలి అంటే మనం ఏం చేయాలి? 3 అద్భుతమైన సూత్రాలు 37వ కీర్తనలో మనం నేర్చుకుంటాం. అందులో మొట్టమొదటి సూత్రం, మన పనులు సఫలము కావాలి అంటే మనం ఏం చేయాలంటే 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. మొట్టమొదట సూత్రం, యెహోవా యందు మనమంట నమ్మిక ఉంచాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మనల్ని మనం నమ్ముకుంటాం. నాకు శక్తి ఉంది, నాకు సామర్థ్యం ఉంది, ఈ పని నేను చేయగలను అని మనల్ని మనమే నమ్ముకుంటాం. లేదా మనకెవరో సహాయం చేసేవాళ్ళు ఉంటారు, మనకు అన్ని అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో నా వాళ్ళు ఉన్నారు, నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, అక్కడున్నారు ఇక్కడున్నారు, ఈ పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉంటాయి, నా పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనుకుంటాం. కానీ జరగదు కదా. నిన్ను నమ్మకండి. జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని అందు నమ్మికుంచు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. మొట్టమొదట మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? మనల్ని మనం నమ్ముకుంటాం, ఎవరినో నమ్ముతాం. నేనంటాను, ఇక నుండి యెహోవా యందు నమ్మికుంచు. ప్రపంచ చరిత్రలో దేవుని యందు నమ్మికుంచి చెడిపోయిన వాడు, పాడైన వాడు ఎవడు లేడు. ఆయన యందు నమ్మికుంచండి. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అస్సేపడతారు, మేమైతే మా దేవుడిని యెహోవాను బట్టి అస్సేపడతామంటున్నాడు. గుర్రముల బలము యందు నమ్మిక ఉంచొద్దు, ఫరో బలము యందు నమ్మిక ఉంచొద్దు, నీకు సిగ్గు కలుగుతుంది అని వాక్యంలో రాయబడ్డది. కాబట్టి మన పనులు సఫలం కావాలంటే మొట్టమొదటి సూత్రం, యెహోవా యందు నమ్మిక ఉంచాలి. రెండో విషయం, 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము. యెహోవాను బట్టి సంతోషించాలి. రెండో అద్భుతమైన సూత్రం, ఆయన యందే సంతోషం. సంతోషిస్తున్నారా? మనం చాలాసార్లు నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మనకున్న వాటిని బట్టి సంతోషిస్తాం. ఇది కొంతకాలం సంతోషం. మీకు అర్థమవడం చెప్తాను. మంచి సెల్ ఫోన్ కొన్నారు మీరు, మార్కెట్లో కొత్తగా వచ్చింది, ఇది వాడుతుండగా మళ్ళీ కొత్త మోడల్ వచ్చింది, ఈ సంతోషం తగ్గిపోతుంది క్రమంగా. మనకేమనిపిస్తుంది అంటే దీన్ని తీసేసి కొత్త ఫోన్ కొనుక్కుందాం, కొత్త మోడల్ కొనుక్కుందాం. ఈ సంతోషం, కొత్తది కొన్నారు, ఈ సంతోషం ఆవిరైపోతూ వచ్చింది. మళ్ళీ కొత్త ఫోన్ కొంటావు, మళ్ళీ కొంత సంతోషం. కొత్త ఇల్లు కట్టుకుంటే సంతోషం కొంతకాలమే, ఉద్యోగం వస్తే సంతోషం కొంతకాలమే, ఆస్తులు అంతస్తులు సంపాదిస్తే సంతోషం కొద్ది కాలమే. కానీ యెహోవాను బట్టి సంతోషం మన జీవితానికి ఆధారం. ఇది ఎవరు నీ యొద్ద నుండి తీసివేయరు. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్నాడు, రోమా చెరసాల్లో ఉండి, ప్రభువునందు ఆనందించుడే. మరలా చెప్పుదును, ఆనందించుడే. అది ఆయన జీవిత సూత్రం. నెహెమ్యా భక్తుడు కూడా అంటున్నాడు ఇశ్రాయేలుతో, యెహోవాను బట్టి ఆనందించుట వల్ల మీరు బలము నొందుదురు. ఈరోజు రెండో శ్రేష్టమైన సూత్రం, యెహోవాను బట్టి సంతోషించండి. మనం సంతోషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు.
తన ఆత్మను మనకిచ్చాడు, మనల్ని నడిపిస్తున్నాడు, పరలోక రాజ్య పౌరులుగా చేశాడు. ఇంతకన్నా సంతోషించడానికి ఇంకేముంది చెప్పండి? యెహోవాను బట్టి సంతోషించండి. రెండో అద్భుతమైంది. ఇక మూడోది 5వ వచనం, నీ మార్గములు యెహోవాకు అప్పగించుము. అవును, నువ్వే పని చేయాలనుకుంటున్నావా? నీ ఉద్దేశం ఏంటో చక్కగా ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఆయన వింటాడు. నేను వినను పొమ్మనడు అన్నాడు ఆయన. పో అవతలకు అసలు అనడు. నువ్వేది చెప్తావో వింటాడు. నువ్వెంతసేపు బ్రతిమలాడుతావో వింటాడు. దేవుని తలుపులు ఎప్పుడు మూయబడి లేవు. ఆయన ద్వారబంధములు రేయింబవళ్ళు వేయబడక తెరవబడే ఉన్నాయి. నీ మార్గాలకి యెహోవాకు అప్పగించు. దావీదు సిక్లైకి వచ్చినప్పుడు శత్రువులు చెంత దోచుకుని వెళ్ళారు. దావీదు యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు. ప్రభువా, అంత దోచుకుని పోబడ్డారు, వాళ్ళు అంత దోచుకున్నారు, అంత కోల్పోయాం. నేను శత్రువులను తరిమి నీళ్ళ వారిని పట్టుకుందున. యెహోవా యొద్ద విచారణ చేశాడు, తన మార్గాన్ని యెహోవాకు అప్పగించాడు. ప్రభు అన్నాడు, నీ సేముగా నీ శత్రువులను తరుముతావో, నీ వారిని నువ్వు దక్కించుకుంటావో, వెళ్ళు అన్నాడు. ఈరోజు నీ పని ఏమిటి? నీ కష్టం ఏమిటి? నీ భారం ఏమిటి? నీ దిగులు ఏమిటి? నీ చింత ఏమిటి? నీ విచారం ఏమిటి? దేని గురించి నువ్వు దిగులు పడుతున్నావు? దేని గురించి నువ్వు కృంగిపోతున్నావు? నీ మార్గం ఏంటి? ప్రభువుకు అప్పగించు. ఇది ప్రభు నా కష్టం, నా బాధ ఇది. ప్రభువు చెప్పు. మనుషులు కాదు కదా నువ్వు చెప్తున్నావు, మనుషులను కాదు కదా నువ్వు బ్రతిమలాడుతున్నావు, దేవుణ్ణే కదా. నీ మార్గమును యెహోవాకు అప్పగించు. ఈ 3 మీరు చేసినట్లయితే మీ పనులు సఫలం అవుతాయి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవా యందు నమ్మిక ఉంచండి, యెహోవాను బట్టి సంతోషించండి, నీ మార్గములు యెహోవాకు అప్పగించండి. మీ పనులు సఫలం అవుతాయి. ప్రభు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు.